నమస్తే. ఈరోజు మన స్టూడియోలోని జ్యోతిష అవార్డు గ్రహీత, తాంత్రిక నిపుణులు శ్రీ శ్రీధర్ గురూజీ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు మన జాతకంలో ఉన్న దోషాలేంటి, వాటికి పరిహారాలు ఏంటి కనుక్కుందాం. గురుగారు నమస్తే అండి. నమస్తే. జనరల్గా రాహుకేతు దోషాలు అంటే కాలసర్ప దోషాలు అనేవి చాలామందికి ఉంటాయి. వాటికి చాలా చోట్లకి వెళ్ళి పరిహారాలు చేయించుకుంటారు, చేయించుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కానీ పెళ్ళి అయ్యాక కూడా భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు కానీ ఏదైనా చాలా ప్రాబ్లంలు అయితే చూసాము. మరి ఈ దోషాలు పరిహారం అయినప్పుడు వాళ్ళంతా సంతోషంగానే ఉండాలి కదండి, అయినా ఇంకా ఎందుకు ప్రాబ్లంలు వస్తున్నాయి అంటున్నారు? యాక్చువల్గా ఈ రావుకేతు దోషాలు అనేటి చాలామంది, మీరే కాదు నేను చాలామంది జీవితాలను కూడా చూశాను. చేయించుకున్నామన్నారు, నా దగ్గరికి వచ్చారు, ఇలా పోలేదండి. చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు, ఇటు పిల్లలు బాధపడుతున్నారు, చేసుకున్న వాళ్ళు బాధపడుతున్నారు. ఇక్కడి నుంచి కాదు, నాకు యుఎస్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి ఈ విషయం మీద మీకు క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. యాక్చువల్గానండి, జనరల్గా జాతకాలు చూసుకునే విధానంలో చాలా కొన్ని పంచాంగాలు చూసి చెప్పడం అనేది కొంచెం అంటే కరెక్ట్గా ఉండదండి. ఎందుకంటే పంచాంగంలో ఒక జాతక కుండలి మాత్రమే ఉంటుందండి. జాతక కుండల్లో సర్పదోషం అనేది ఎవరు చూసినా చెప్తారండి. కానీ ఈ సర్పదోషంలో 27 రకాలు ఉంటాయండి. 27 రకాలు. 27. రావుకి 27 ఉంటాయి, కేతువుకి 27 ఉంటాయి. 27 రకాలు ఉంటాయండి. అది ఏ రకము అనేదాన్ని మనం స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేయాలి. కరెక్ట్. దాన్ని చేయాలంటే కనీసం ఒక 2-3 గంటలు పడుతుందండి. ఈ రోజుల్లో వచ్చేవారు చాలా ఇన్స్టెంట్గా అడుగుతున్నారండి. ఓపికలు తక్కువ ఉంటున్నాయి, చాలా ఇన్స్టెంట్గా అడుగుతున్నారు. కాబట్టి రావుకేతు దోషాన్ని అనేటి 27 రకాలుగా ఉంటే ఆ 27 రకాలుగా మనం దాన్ని కరెక్ట్గా చూసి ఆ 27 రకాల ఏదో రకం ఉంటుంది కదా అండి, ఆ రకానికి మాత్రమే మనం సొల్యూషన్ ఇవ్వగలిగినామనుకోండి, మళ్ళీ ఇలాంటి సమస్యలన్నిటి రావండి. చాలామంది ఇప్పుడు ఎవరిని తప్పుపట్టడం లేదండి, కానీ నేను చదువుకున్న విధానాన్ని బట్టి చెప్తున్నాను, నా గురుదేవులు ఇచ్చిన అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. 90% ఇప్పటి వరకు వాళ్ళందరూ చేసేది ఇదే చేస్తున్నారండి. రావుకేతు అనగానే ఏదో ఒక దోషం చేస్తున్నారు, లేకుంటే కాళహస్తి పోతున్నారు, లేకుంటే త్రయంబకేశ్వర్ పోతున్నారు. ఈ విషయంలో మాత్రం ఈ విధంగా చూసుకొని పోతే మాత్రం 27 రకాలలో ఏ రకము, పెళ్ళైన తర్వాత కూడా ఇప్పుడు బాధలు పడేవాళ్ళు చాలామంది, మనశ్శాంతి లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఈ విధంగా చూసుకుంటే మాత్రం 200కు 500% వాళ్ళకు న్యాయం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు 27 రకాల దోషాలు అని చెప్పారు. అవునమ్మా. అంటే ఒక్కొక్క దోషానికి ఒక్కొక్క రకమైన పరిహారం ఉంటుందండి. ఒక్కొక్క దోషానికి ఒక్కొక్క రకమైన పరిహారం ఉంటుంది. దానికి ముహూర్తాలు కూడా ఉంటాయండి. ఇంకొక విషయం అండి, ఇందులో మీరు ఒకటి బాగా గమనించుకోవాలండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి, మీది ఒక తులా లగ్నం ఉందనుకోండి, లేకుంటే తులా లగ్నం విశాఖ నక్షత్రం, దానికి మిత్ర రాశి ఏంటిది, మిత్ర నక్షత్రం, మిత్ర తిథి, ఈ విధంగా చూసుకొని దానికి మనం ముహూర్తం పెట్టేటప్పుడు ఖచ్చితంగా చూడాలంటే 1 గంట టైం పడుతుందండి. పూజ ఏ టైంకి చేయాలన్న దానికి కూడా ముహూర్తం పెట్టి చేయాలి. అవునండి, లేకుంటే నువ్వు 5 కోట్లు పెట్టి చేసినా అది ఇంకా నీకు వ్యతిరేక ఫలితాలు వేస్తూ ఉంటాయి. అంటే ఇది ఫస్ట్ టైం వినడం గురుగారు. జనరల్గా మనకి ఏదన్నా కాలసర్ప దోషం అనగానే పలానా చోటకి వెళ్ళి అభిషేకం చేయించుకోండి అని చెప్తారు. ఏదో ఒక మంచి రోజు చూసుకుని వెళ్ళి చేస్తాను తప్ప పలానా ముహూర్తానికే పలానా అభిషేకం చేయాలి అన్నది కూడా అదెందుకమ్మా, అట్లెందుకు అనుకుంటావు? ఇప్పుడు నీ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు 3 ఉంటాయమ్మా. 1 పెళ్ళి, 2 గృహప్రవేశం, 3 పిల్లలకు మంచి అది ఇవ్వడం. చాలా ఇలాంటి ఘట్టాలు చాలా ఉంటాయి. అలాంటి ఘట్టాలకు మీరు ముహూర్తాలు చూస్తున్నారా లేదా? చూస్తున్నాం. మరి అలాంటప్పుడు నీ జీవితం బాగుండాలంటే దానికి ముహూర్తం ఎందుకు వద్దంటారండి? కంపల్సరీ అసలు దానికే కావాలండి ముహూర్తం. హోమం చేయడానికి కానీ ఇది చేయడానికి కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. విన్నావా, అంతరిక్షంలో ఒక రాకెట్ వెళ్ళిపోవాలన్నా కూడా ముహూర్తం చూసే పెడతారండి, అవునా? కాబట్టి మన జీవితానికి సంబంధించిన దానికోసము ఇక ఎంత మంచిగా చూడాలండి ఇంకా. కాబట్టి అష్టక వర్గులు కానీ షోడశ వర్గాలు కానీ అది క్షేమతారాలన్నదా, సంపత్తారాలన్నదా, విపత్తారాలన్నదా, ఇలా వేద ఇట్లా ఏమన్నా అంటిందా, క్షేమతారాలన్నదా, ఇట్లా ఈ విధంగా చూసుకుంటా
32 రకాలుగా చూసుకుంటే అది నెలకు ఒకటో రెండో వస్తాయండి. ఆ టైంలో మాత్రమే మొదలు పెట్టాలండి. అది 18-20 నిమిషాలు టైం వస్తుంది. జస్ట్ గణపతి పూజ చేసి మొదలు పెట్టినా కూడా మిగతా టైం అంతా తతంగం అంతా ఇక ఆ ముహూర్త బలంతో ఆ అయ్యగారులు కొంచెం అటు ఇటుగా తప్పు చేసినా కూడా ఆ ముహూర్త బలంతో 75% వెళ్ళిపోతూ ఉంటుందండి జీవితం. అంతే. నేను కొంతమందిని చూశాను గురువుగారు, ఇంట్లోని రాగి పాములు అలాంటివి పెట్టి కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు. అలా మనం నిత్యం 365 రోజులు అలా చేసామనుకోండి, అలాంటి దోషాలు ఏమైనా పోతాయా? అట్లాగండి కదండి. మీరు అట్లాంటివి చేసుకుంటే మంచిదే, తప్పు లేదు. చిన్నవి పెట్టాలండి, చిన్న 1/2 ఇంచు లోపు పెట్టాలి. అంత పెద్ద విగ్రహాలు పెట్టకూడదు. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఏదన్నా గురువు ఉపదేశం ఉంటే తప్ప వేరే విధంగా చేస్తే ఈ దోషాలు పోవండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మండపం ఉంటుంది. సర్వతోభద్ర మండపం, చతుషష్ఠి మండపం, ఈ విధంగా 108 మండపాలు ఉంటాయండి. ఇప్పుడు నీదేందో తెలియదు, నీది మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళ రాశిని, వాళ్ళ నక్షత్రాన్ని, వాళ్ళ లగ్నాన్ని బట్టి వాళ్ళకి ఏదైతే తిథి వస్తుందో, ఏ ముహూర్తం అయితే దొరుకుతుందో, వాళ్ళకి ఏ దోషం అవుతుందో ఆ దోషాన్ని బట్టి ఇప్పుడు ఒక 3 రోజుల పూజ ఉందనుకోండి, ఈరోజు ఏం చేస్తున్నారు? గణపతి పూజ, నవగ్రహాల పూజ చేస్తున్నారు. దాని తర్వాత సర్వతోభద్ర మండపం వేసి ప్రతి ఒక్క గ్రహాన్ని సర్వతోభద్ర మండపం వేయాలంటే 6 గంటలు టైం పడుతుందండి. 6 గంటలు. దాని తర్వాత చేయించుకునే వాళ్ళు వచ్చి కూర్చోవాలి. అప్పుడు ఆవాహన చేయాలి అన్నిటినీ. కానీ ఈ ప్రకారంగానే అందరూ పూజారులు ఇప్పుడు అదే చెప్తున్నానండి నేను. జస్ట్ ఇప్పుడు చాలామంది ఇన్స్టెంట్గా కావాలనుకుంటున్నారు. ఇప్పుడు గురు జపం చేయించుకోండి అని ఒక అయ్యగారు చెప్తాడండి. నీకు 16,000 సార్లు చేసుకునే ఓపిక నీకు ఉండదండి. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక 20,000 ఇచ్చి నైనా చెయ్యి నైనా అంత తాంబూలంలో పెట్టి అయ్యగారికి ఇస్తాం. అతను చేస్తాడా లేదా అనేది మీరు చూస్తారా? చూడరు కదండి. ఆయన చేసిన, ఒకవేళ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు మీకు ఆకలి అవుతుంది అనుకోండి, నేను తింటే మీకు తీరుతుందా? తీరదు. అలాంటప్పుడు మరి జపాలు తపాలు కూడా మేమే చేయాలి కదండి. అవునండి, మీరే చేసుకోవాలి. జపం విషయం వచ్చేసరికి మీరే చేసుకోవాలి. పూజ విషయానికి వచ్చేసరికి ఈ వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి, తాంత్రికం గురించి మీకు తెలియదు కదండి. కాబట్టి వాటి ఆహ్వాన వేయడం ద్వారా ఎప్పుడు ఆవాహన చేయాలి, ఎప్పుడు స్వాహ అనాలి, ఎప్పుడు దాన్ని అడ్జస్ట్ తీసుకోవాలి అనే విషయాలు చాలా మట్టుకు మీకు తెలియదు కాబట్టి చెయ్యాలి. కాబట్టి ఆ 3 రోజుల తతంగం అనేది, 5 రోజుల తతంగం అనేది, కొందరికి 11 రోజుల తతంగం అనేది చేస్తూ ఉంటామండి. అట్లా చేస్తేనే పోతుంది. ఇన్స్టెంట్గా ఒక 2-3 పూజలు చేసి 2 మంత్రాలు చదివి జపాలు చేసుకున్నంత మాత్రాన పోదండి.